పాదకంటికలు మోగినాయి, మీరు జాగ్రత్తగా ఉందాం అని అన్నాడు. ఒక కుటుంబ పెద్ద పని చేసి చెప్తున్నా అంటున్నాను. నేను అది కూడా సార్ ఏ రంగాలపైన ప్రస్తుతానికి ఏ రంగాలపైన ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ రంగం మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. సో మనిషి జీవన ప్రయాణం మీద ఎఫెక్ట్ పడుతుంది. సో రైతులపైన కూడా ఈసారి వచ్చేటువంటి యాసంగికి భారీ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందా? వ్యవసాయ రంగం కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉందా? మెల్లమెల్ల షిఫ్ట్ కావాలి. మనము సేంద్రియ ఎరువు తయారు చేసుకునే ప్రయత్నం చేయాలి. మెల్లమెల్ల షిఫ్ట్ కావాలి. పశు సంపద లేదు కదా, మరి పశువులు లేకపోతే సేంద్రియ ఎక్కడి నుంచి వస్తా అంటున్నాం. రెండు చెప్తాను. వరి గడ్డిని మనం కాల్చి పడేస్తున్నాం కదా. వరి గడ్డిని ఒట్టు పెట్టండి, ఇప్పుడు పేడ నీళ్లు మురగ పెట్టండి, వరి గడ్డితో మనకు ఎరువు తయారైంది కదా. మళ్ళా మనకు గొర్రెలు మేకలు చాలానే ఉన్నాయి, వాటి దాంతో మందలు పెట్టించేవాళ్ళం, దాన్ని మర్చిపోయాం. వాటి చేయండి. ఎట్లయినా సరే కుళ్ళిపోతే ఎరువు అవుతుంది కదా ఏదైనా సరే. అంతేందుకు మనం ఆకులు, ఇంటి ముందర చెట్ల వల్ల ఆకులు ఉంటాయి కదా, ఇప్పుడు పొలాల్లో కూడా ఆకులు ఉంటాయి కదా, అవన్నిటిని ఒక బొందలాగా చేసేసి దానిలో సేంద్రియ ఎరువు గుంత తయారు చేసుకోండి. చాలా సేంద్రియ వ్యవసాయం మీద చాలా పరిశోధనలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈజీగా యూరియా చేస్తే పచ్చగా అయిపోద్ది అని అనుకుంటున్నారు. ఇది కూడా ప్రభుత్వమే అలవాటు చేసింది శ్రీకాంత్ గారు. గతంలో చిన్నప్పుడు చూస్తే వాళ్ళు ఎరువులు రసాయనిక ఎరువులు మాకు అవసరం లేదు, అంత ఖర్చు పెట్టి రైతులు వాళ్ళు వచ్చి ఒక మడిలో చనిపోయేవాళ్ళు. అర్ధరాత్రి వచ్చి చనిపోయి తెల్లారికల్లా అదేమో మడి పచ్చగా పడేది, పక్కనేమో కొంచెం తెలుపు ఆకుపచ్చ, పూర్తి చిలకాకు పచ్చ ఉండేది. అప్పుడు చెప్పేవాడు చూసిన యూరియా వాడితే ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉందని. అలవాటు చేసింది ప్రభుత్వం, ఇప్పుడు వద్దంటుంది ప్రభుత్వమే. కనుక అలవాటు అయినా సార్ ఇప్పుడు అంటే ఒక మెట్రోపాలిటన్ సిటీలో, హైదరాబాద్ లాంటి అర్బన్ ప్లేసెస్ లో, బెంగళూరు, ఢిల్లీయో, చెన్నై లాంటి ప్లేసెస్ లో ఇమీడియట్ గవర్నమెంట్ చెప్పగానే రియాక్ట్ అవుతారు. గవర్నమెంట్ చెప్పగానే చలో సెమీ లాక్డౌన్ అంటారు, లేదంటే స్మార్ట్ లాక్డౌన్ అనే పదాలు వాడచ్చు, వెంటనే చేంజ్ అవుతారు. బట్ పల్లెటూరులో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతులకు ఈ విషయం చేరడానికి, అర్థం కావడానికి చాలా సమయం పడుతుంది. సో అట్లాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలి? ఇంత టైం కూడా తక్కువ ఉంది కదా, ఓవైపు యుద్ధం నడుస్తూనే ఉంది. నేను ఒక మాట చెప్తాను సార్, ప్రభుత్వం ఈ నిర్ణయాలు ఏవైనా సరే చదువుకున్న వాళ్ళకి ఎక్కువ అనుమానం వస్తుంది. నేను ఇటు ఉల్టా చెప్తున్నాను, మీరు దాన్ని పూర్తిగా వ్యతిరేకంగా చెప్తున్నాను. గ్రామాల ప్రజలు ఒక్కసారి కొంచెం లేటుగా అర్థం చేసుకుంటారు, కానీ అర్థం చేసుకున్నట్టే వాళ్ళంత మంచిగా ఆచరించే వాళ్ళు ఎవరు రాదు. స్పష్టంగా చెప్తున్నా. ఇక్కడ మేధావులు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మోడీ అన్నాడు కనుక మనం వినొద్దు అనే వాళ్ళు కూడా తయారవుతారు. సమస్య లేదు. గ్రామీణ ప్రజలే తొందరగా మారుతారు. మారితే తొందరగా మారకపోవచ్చు, కానీ మారితే మాత్రం జీవితాంతం అదే పద్ధతిలో ఉంటారంటున్నాను నేను. ఇవాళ కరోనా అప్పుడు చూడలేదా, ఎవరు చనిపోయారు ఎక్కువ? నగరాలు ఎక్కువ మంది చనిపోయారు, చూసినా కదా. గ్రామాల్లో తక్కువ మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు? వాడు హాస్పిటల్ పోలే, ఏమనగా మంచి చెట్టు ఇంత చచ్చిపోతే ఇంత ఉంది. హాస్పిటల్ పోయిన వాళ్ళు ఏమో ప్రాణంతో తిరిగి శవాలు ఇంటికి కూడా రాలి, శవాల రోడ్డు మీకు అక్కడిక్కడ నుంచే శ్మశానానికి వెళ్ళిపోయినాయి కదా. అదే చూడండి, ఊళ్ళలో మొండికేసి ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరు చచ్చిపోలేదు, హాస్పిటల్కి పోతే చనిపోయినా. న్యూమోనియా వచ్చింది. చూడండి, బాలసుబ్రహ్మణ్యం, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, వీళ్ళందరూ కరోనాతో గెలిచిండ్రు, న్యూమోనియాతో చనిపోయారు. న్యూమోనియా అయింది ఏసీ రూములలో పెట్టేసి, వాళ్ళు మనకు ఐసీయూలో పెట్టేస్తే దానివల్ల న్యూమోనియా వచ్చింది. ఊపిరితిత్తుల్లో నీరు చేరి చనిపోయిన వాళ్ళందరూ కూడా. మనం అర్థం చేసుకోవాల్సింది, ఆధునిక వైద్యం అద్భుతంగా అయితే చెప్పాను కదా, మనుషులే చంపేసింది అంటున్నాను. అందుకనే దాని పక్కన సంగతి పక్కన పెడితే 4 అంశాలు విదేశీ మారక ద్రవ్యంతో ముడిపడి ఉన్నాయి. అది బంగారం కావచ్చు, ఎరువులు కావచ్చు, చమురు కావచ్చు, వంట నూనెలు కావచ్చు. ఈ 4 వాడమన్నారు. నేను 2 ఫంక్షన్లకు హాజరైన శ్రీకాంత్ గారు, పొద్దున సాయంత్రం ఒకటి. టన్నుల ఆహార పదార్థం వేస్ట్ చేస్తున్నారు. బఫే సిస్టమ్ పెట్టినప్పుడు మనం కూడా వాడే పద్ధతిలో మనం ఏది తిట్టమా చేసుకుంటామా, లేకుంటే ఏది పడితే చేసుకుంటామా? తీసుకొని మొత్తం భక్ష ఏది పడితే అది చెత్తబుట్లో పడేస్తున్నారు. 3 బ్యాగులు మారినాయి నా కళ్ళ ముందట అప్పుడప్పుడే. అంటే పెద్ద క్వింటల్ బ్యాగులు. ఒక్క చిన్న 150-200 మంది భోజనాలు పిలిస్తే ఇంత దుర్వినియోగం చేస్తుంటే తప్పు కదా. అందుకనే మళ్ళీ కంట్రోల్ యాక్ట్ రావాలంటున్నాడు. ఇప్పటికి యాక్ట్ ఉంది, నేను అడ్వకేట్ చెప్తున్నాను శ్రీకాంత్ గారు. అది ఎస్టేట్ కమ్యూనిటీస్ యాక్ట్ ఒకటి ఉన్నది. దుబారా చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉన్నది. ఒక పొదుపు చేయడం మంచిదే. ఇట్లాంటి పరిస్థితి కూడా రావడం జనాలకు అలవాటు అయింది. వంట నూనె లేకుండా వంటలు వండుకోవడం, ఎయిర్ ఫ్రైయర్ లాంటి వాటిలో ఆయిల్ లెస్ ఫుడ్ తినడం, ఇవన్నీ కూడా మంచికే పోతుంది. కాకపోతే ఈ సంక్షోభం ఇట్లానే కంటిన్యూ అయితే మాత్రం భారత ఆర్థిక వ్యవస్థ మీద చాలా భారీ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. సార్, ఇది 1 ఇయరే ఉంటుందా, ఎక్కువ కాలం ఉండొచ్చా? ఇరాన్ అమెరికా యుద్ధం, చర్మూజ్ జలసంధి ఓపెన్ కావడానికి ఎంత సమయం పట్టొచ్చు? అప్రాక్సిమేట్ గా ఏమైనా మనం అంచనా వేయచ్చా? మొదలు పెట్టడం మన చేతిలో ఉంది, కానీ గుర్తించడం మన చేతిలో. వియత్నాం ఫర్ ఎగ్జాంపుల్. అంతేగా. ఇప్పుడు మీరు చూడండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎక్కడ ముగుస్తుంది? 4.5 ఏళ్ళు కావస్తుంది, ముగుస్తలేదు కదా. యుద్ధం కంటే ఈ మిగతా యుద్ధాల మీద ప్రభావం ఎక్కువ చూపించలేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మోస్ట్లీ మనం లాభపడ్డాం కూడా. రష్యా లాభపడ్డది, మనం లాభపడ్డాం. ఎందుకంటే రష్యాతో దిగుమతి చేసుకున్నాం కదా. $60 $55-60 మనకు ముడి చమురు వచ్చింది శ్రీకాంత్ గారు. సమస్య ఏంటంటే ఇక్కడ యుద్ధం ఆగకూడదు కాదు,
ఆర్థిక సంక్షోభం వచ్చింది. 2008 వచ్చిందో, 2016లో నోట్ల రద్దు ద్వారా ఏం జరిగిందో, 2020 కరోనా అవస్థ ఎట్లయిందో మరొక సంక్షోభం వచ్చింది. ప్రపంచం అంతా అతలకుతలం అవుతుంది. ఇప్పుడు రేట్లు ₹5 పెరుగుతుందండి పెట్రోల్. నష్టం ఏంటంటున్నాను నేను. ఇప్పుడు మనకి రోజుకు 1,700 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం సబ్సిడీ భరించి మనందరి మీద వేయాలా, లేకుండా అదే 1,700 కోట్ల రూపాయలు మనకి ₹5 పంచుకుందాం అంటున్నాను. మీరు నష్టపోయేది ఏంటది? మా అయితే నేను నెలకు ఒక 3,000 5,000 పెట్రోల్ పోయించుకుంటాను. కానీ మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అడ్డగోలుగా ఏది పట్టేవాళ్ళు తిరిగి కాన్వాయ్ మెయింటైన్ చేసి అడ్డగోలుగా చిన్న దానికి కూడా మనకు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గెలిస్తే, మన కార్పొరేటర్ గెలిస్తే కూడా నేను చూసా మధ్యప్రదేశ్ లో పెద్ద 100 కార్లతో కాన్వాయ్ తీసినట్టు. తప్పు కదా? ఇటువంటి వాళ్ళని నియంత్రించాలి. విడిగా ఖర్చు పెట్టే మధ్యతరగతి మధ్యతరగతి వాళ్ళని నియంత్రించడానికి ఇది ఉన్నది. పేద ప్రజల మీద ఎలాంటి భారం పడదా అంటున్నాను శ్రీకాంత్ గారు. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఒక సంక్షోభ సమయం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీతో సహా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులంతా కూడా వాళ్ళ